హలో కలవర్స్, హుండాయ్ వెన్యూ పెట్రోల్ వేరియంట్ కి సంబంధించిన లాంగ్ టర్మ్ డ్రైవ్ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ నుండి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల పైన డ్రైవ్ చేశాను. సూటిగా సుత్తి కొట్టకుండా జస్ట్ 2 to 3 minutes లో రివ్యూ కంప్లీట్ చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. 2-3 సార్లు డ్రైవ్ చేసిన తర్వాతే నేను కార్ డ్రైవ్ రివ్యూ పోస్ట్ చేస్తా గైస్. డ్రైవబిలిటీ అండ్ కంఫర్ట్ నాకు నచ్చకపోతే అసలు వీడియో కూడా పోస్ట్ చేయను. ఫ్రంట్ సైడ్ LED ప్రొజెక్టెడ్ హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల లైటింగ్ చాలా బాగా వస్తుంది. వెన్యూలో ఇది పెట్రోల్ SX మాన్యువల్ వేరియంట్. ఈ వేరియంట్ కి అలాయ్ వీల్స్ ఇవ్వట్లేదు, బట్ డీజిల్ వేరియంట్ కి మాత్రం అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. బ్యాక్ సీట్ కంఫర్ట్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్ లో వెన్యూకి మాత్రమే బ్యాక్ సీట్ లో 2-step రిక్లైన్ అడ్జస్ట్మెంట్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ కి టిల్ట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డ్రైవర్ సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది. బానెట్ విజిబిలిటీ చాలా క్లియర్ గా ఉంది. అండర్ ద సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ బాగుండడం వల్ల మార్నింగ్ నుండి అరౌండ్ 200 కిలోమీటర్ల పైన డ్రైవ్ చేసినప్పటికీ పెద్దగా బర్డెన్ అనిపించలేదు. క్లచ్ మరి అంత హార్డ్ గా లేదు. బ్రేకింగ్ అండ్ యాక్సిలరేషన్ పెడల్స్ స్మూత్ గా ఉన్నాయి. గేర్ షిఫ్టింగ్ కూడా స్మూత్ గానే ఉంది. కమింగ్ టు ఇంజిన్, ఈ కార్ లో 1.2 లీటర్ 4-cylinder న్యాచురల్ యాస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేశారు. హుండాయ్లో ఇది ఒక టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ ఇంజిన్. సేమ్ ఇంజిన్ ని ఎక్స్టర్, i20 అండ్ గ్రాండ్ ఐటమ్ న్యూస్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా తొక్కగానే అలా పరిగెట్టాలనే టైప్ ఇంజిన్ అయితే ఇది కాదు. డెఫినెట్ గా డీసెంట్ పవర్ అయితే జనరేట్ చేస్తుంది అండ్ చాలా స్మూత్ గా రన్ అవుతుంది. ఇంజిన్ నాయిస్ కూడా క్యాబిన్ లోకి పెద్దగా రావట్లేదు. స్టెబిలిటీ బానే ఉంది. సస్పెన్షన్ కూడా బాగుంది. స్టీరింగ్ కూడా లైట్ గానే ఉంది. లో స్పీడ్ లో యూటర్న్ చేసేటప్పుడు స్టీరింగ్ ఆటో పొజిషనింగ్ కొంచెం స్లోగా అవుతున్నట్టు అనిపించింది. బ్రేకింగ్ కూడా బాగుంది. ఫ్రంట్ సైడ్ డిస్క్ అండ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. నైట్ టైం ఎక్కువగా డ్రైవ్ చేసే వాళ్ళకి హెడ్ లైట్స్ లైటింగ్ అండ్ డిస్టెన్స్ చాలా బాగుంది. కార్నర్స్ లో కార్నరింగ్ లైట్స్ కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ అవుతున్నాయి. కమింగ్ టు మైలేజ్, సిటీ అండ్ హైవేలో కలిపి అరౌండ్ ఒక 230 కిలోమీటర్స్ వరకు డ్రైవ్ చేశాను. హైవే మీద ఒక 80% అండ్ సిటీలో ఒక 20% వరకు తిరిగాను. అండ్ కార్ ని నేను 70 to 90 కిలోమీటర్ స్పీడ్ తోనే డ్రైవ్ చేశాను. యావరేజ్ మైలేజ్ ని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీద మీరు క్లియర్ గా చూడొచ్చు. 16.5 km/లీటర్ వరకు వచ్చింది. దీని కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ 17.5 km/లీటర్. సో కంపెనీ క్లెయిమ్ చేసినట్టుగానే ఆల్మోస్ట్ అంతే మైలేజ్ వస్తుంది. ఫైనలీ ఎవరైతే ఎక్సలెంట్ కంఫర్ట్, డీసెంట్ పెట్రోల్ ఇంజిన్ అండ్ బెటర్ డ్రైవబిలిటీ ఉండే కాంపాక్ట్ SUV కోసం చూస్తున్నారో వాళ్ళకి వెన్యూ బాగా సూట్ అవుతుంది. ఎక్కువ పవర్ అండ్ టార్క్ కావాలనుకునే వాళ్ళకి 1 లీటర్ టర్బో పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ కార్ డ్రైవ్ రివ్యూ గైస్. ఇంకా ఇలాంటి సూటిగా సుత్తులేని కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్. దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్.